హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫ్లాష్ ఫిల్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. అది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము. ఫ్లాష్ ఫిల్ ఫంక్షన్ కోసము షార్ట్ కట్ తెలుసుకోనండి. కంట్రోల్ ప్లస్ ఈ నొక్కగానే డాటా మొత్తం సేమ్ ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ని యూజ్ అవుతుంది. ఈ విధంగా చూద్దాం. ఇప్పుడు మనం ఈరోజు ఇది రెండు నేమ్స్ ఉన్నాయంటే రమేష్ రెడ్డి అనే నేమ్ ఉంది. దానికోసం ఫస్ట్ టైం లాస్ట్ టైం మొత్తం టైప్ చేయకుండా ఏ విధంగా తెలుసుకొని చూద్దాము. మనం ఒకసారి చూద్దాం. రీడ్ చేస్తున్నాను. ఈక్వల్ టు ఒక రమేష్ అనేది నేను టైప్ చేస్తాను. రమేష్ అని చేశాను. ఇప్పుడు మనము కంట్రోల్+C నొక్కగానే డిఫాల్ట్గా డాటా మొత్తం వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, లాస్ట్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని డివైడ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, REDDY కిందికి వచ్చేసి కంట్రోల్+C నొక్కగానే కథం డాటా మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ టైం లాస్ట్ టైం డివైడ్ చేసే మొత్తం డాటా మొత్తం మనము ఏం టెక్స్ట్ని ఏమి టైప్ చేయకుండా ఈ విధంగా కంట్రోల్+C నొక్కగానే డాటా మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఈ విధంగా చూద్దాము. ఇక్కడ ఒక డాటా తీసుకున్నాను, రమేష్ రెడ్డి డాటా ఉందని. మనకి ఇక్కడ వాళ్ళకి ముందు డెస్టినేషన్ రావాలి. అంటే ఏ విధంగా చూపిస్తాను చూడండి. మనకు ఇక్కడ డాటా ఉంది. ఈ డాటాని మనకు వారి ముందు డాక్టర్స్ ఉన్నా అనుకోండి, సపోజ్ మనం డాక్టర్ అని పెట్టామనుకోండి. ఏ విధంగా అంటే అంత దానికి డాక్టర్ అని కాకుండా ఈజీగా చేద్దాము. చూడండి, డాక్టర్ డాట్ ఫస్ట్ నేమ్ ఒకటి క్లియర్ రమేష్ రెడ్డి. చూడండి, ఒక్కటి చేశాను కదా. కిందికి వచ్చేసి కంట్రోల్+C నొక్కగానే మనం డాటా మొత్తం డిఫాల్ట్ అంటే ఈ డాటా ఏదైతే ఉందో అది మొత్తం డాక్టర్ అని వచ్చేసి ఈ విధంగా వస్తుంది. అంటే మనమంతా టైప్ చేయకుండా పర్లేదు. నెక్స్ట్ ఇంకో విధంగా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇందులో చూపిస్తాను మీకు. సో మనకు ఏంటంటే ఇందులో చూపిస్తాను చూడండి. మనకు డాటా అనేది అంటే ఏ విధంగా అంటే స్మాల్ క్యాపిటల్ లెటర్స్లో ఉంది డాటా, స్మాల్ లెటర్స్లో కావాలి. ఏ విధంగా చూద్దాం. చూడండి, నాకు కావాల్సిన డాటాను చూడండి. ఫస్ట్ నేమ్ ఒకటి టైప్ చేయాలి, REMESHREDDY. చూడండి, కిందికి వస్తున్నాను. రమేష్ రెడ్డికి కిందికి వస్తున్నాను. కంట్రోల్ E. డాటా మొత్తం మనకు క్యాపిటల్ ఉన్న డాటా మొత్తం స్మాల్ లెటర్కి వచ్చేసింది డిఫాల్ట్గా. కంట్రోల్ E నొక్కగానే మొత్తం డాటా మొత్తం క్లియర్గా వచ్చేసింది. ఇంకే విధంగా ఇది చూద్దాము. మనకు కామన్గా ఏముంటుందండి, ఇనిషియల్స్ ఉంటాయి కదా. వాళ్ళకు ఇనిషియల్స్ ఉంటాయి కాబట్టి మనకు పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళ నేమ్ కాకుండా మనం ఈజీగా చూడండి. ఇప్పుడు రమేష్ రెడ్డి MESH స్పేస్ REDDY .S అని పెడుతున్నాను. చూడండి, S. ఇప్పుడు కిందికి వస్తున్నాను. కంట్రోల్ E నొక్కగానే వాళ్ళ ఇనిషియల్ మొత్తం ఈ విధంగా వచ్చాయి. అంటే మనకు ఫస్ట్ S అని సోమ్లా ఉంది కాబట్టి S అని పెట్టాం కాబట్టి మొత్తం మిగతా డేటా కూడా ఆ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు ఎక్సెల్ ఫుల్ఫిల్ ఫార్ములా ఈజీగా యూజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.